ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సరే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళదే కర్రపెత్తనం. తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్న మూమెంట్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. 10 ఏళ్లు దాటిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వాల తీరు చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. వివిధ డిపార్ట్మెంట్లలో పోటీలు పడి మరీ ఆంధ్ర ఉద్యోగులను తెచ్చుకుంటున్నారు అధికారులు. మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకే అంటూ తిరగబడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల్లో స్థానికులకు ఇప్పటికీ మొండి చెయ్యే. తెలంగాణలో ఉద్యోగులు లేరా? ఇక్కడి వారు అర్హులు కారా? పైరవీలు రికమెండేషన్లు చేసి మరీ పక్క రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తేవడం అంటే తెలంగాణ ఆత్మాభిమానాన్ని మరోసారి దెబ్బకొట్టినట్టు కాదా? ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులు, స్థానికేతరులు ఈ పాయింట్ ముల్కీ ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు చాలా ముఖ్య పాత్ర పోషించింది. సేమ్ టాపిక్ ఇప్పుడు తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ అయింది. కొట్లాడి అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఈ వివాదం రాజుకోవడానికి కారణం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆంధ్ర ఉద్యోగులు మళ్లీ పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం హీటెక్కడమే. మొన్న విద్యుత్ శాఖ, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్ర ఉద్యోగులతో నిండిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆత్మాభిమానంపై మరోసారి ఆంధ్రా దెబ్బ. ఏపీ రిటైర్డ్ అధికారులపై తెలంగాణలో మోజు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రతిపాదనలు. ఆల్రెడీ ఉన్న అడ్వైజర్స్ కు మరో 3 సలహాదారులు. తెలంగాణ వారిని కాదని ఏపీ నుంచి తెచ్చుకోవాలనే ఆలోచన. తెర వెనక ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందా? అఫీషియల్ జీవోలు ఇష్యూ చేయడమే పెండింగా? తెలంగాణ నీటిపారుదల శాఖలో ఇప్పుడు ఈ లొల్లే నడుస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్వైజర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ వద్ద పనిచేయడానికి స్టాఫ్ కావాలి. కొంతమందిని సెలెక్ట్ చేశారు కూడా. పనిచేసే సిబ్బంది కోసం పంచాయతీ. తెలంగాణ ఆత్మాభిమానం లాంటి పెద్ద పెద్ద పదాలెందుకంటే అపాయింట్ చేయాలనుకున్న సిబ్బంది అందరికీ ఆంధ్ర మూలాలు ఉండటమే వివాదానికి కారణం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరకు వెళ్లిపోయాయి. వన్స్ ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే సిబ్బంది నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అంటున్నారు మిగిలిన ఉద్యోగులు. అసలు ఆదిత్యనాథ్ దాస్ నియామకం మీదే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా అపాయింట్ చేసింది. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని అడ్వైజర్గా ఎలా నియమించుకుంటారని ఆదిత్య నియామకాన్ని తప్పుబట్టాయి ప్రతిపక్షాలు. జలయజ్ఞం నుంచి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ది కీలక పాత్ర అనేది వాటి ఆరోపణ. అధికారిగా ఆదిత్యనాథ్ పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదు. అదే సమయంలో ఆంధ్రలోని కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంలో ఆదిత్యనాథ్ దాస్దే కీలక పాత్ర. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ వాదనను తొక్కిపెట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏంటంటూ ప్రశ్నించాయి విపక్షాలు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ కూడా ఉంది. కానీ విడిపోయి 10 ఏళ్ళైనా ఇప్పటికీ నీలవాట లెక్క తేలడం లేదు. నిధుల బాకీలు వసూలు అవ్వట్లేదు. నియామకాలు ఆగట్లేదు. ఇదే ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్న నిరసన రాగం. ఆదిత్యనాథ్ దాస్ ఎంపికే వివాదం అనుకుంటే ఆయనకు కావలసిన సపోర్టింగ్ స్టాఫ్ను పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకోవడం మరో కాంట్రవర్సీ. కీలక స్థానాల్లోనూ అదే వివక్ష. సాధారణ సిబ్బంది విషయంలోనూ తమకి అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యోగుల ఆవేదన. ఇదే కంటిన్యూ అయితే సర్కారీ కొలువుల్లో సగటు తెలంగాణ ఎంప్లాయీకి న్యాయం జరిగేదన్నడు. అడ్వైజర్గా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ ఆఫీసులో పనిచేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 2 డ్రైవర్లు, 4 అటెండర్లను నియమించింది. ఒక PS, PA పెండింగ్లో ఉన్నారు. కానీ ఆదిత్యనాథ్కు సహాయంగా సేవలందించడానికి ఒక ఆర్థిక సలహాదారు, ఒక టెక్నికల్ అడ్వైజర్తో పాటు అడ్వైజర్ టు అడ్వైజర్గా మరో 3 సలహాదారులను నియమించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయని టాక్. మళ్లీ ఈ సలహాదారుల్లో ఒకరికి OSD కావాలని, మరొకరికి పర్సనల్ సెక్రటరీ కావాలని, ఇంకొకరికి పర్సనల్ అసిస్టెంట్ కావాలని, అలా ఎవరు కావాలో కూడా పేర్లతో సహా ప్రభుత్వానికి ప్రపోజల్స్ వచ్చాయి. ఇలా వచ్చిన పేర్లన్నీ ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన అధికారులు, ఉద్యోగులు కావడమే అసలు ట్విస్ట్.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రా వాళ్లను తెచ్చి మా నెత్తిమీద పెట్టడం ఏంటంటూ సెక్రటేరియట్ సిబ్బంది ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా విద్యుత్ శాఖలోనూ ఇలాంటి వివాదమే రేగింది. విద్యుత్ విభాగంలో అత్యంత ముఖ్యమైన తెలంగాణ విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి సీఈఐజీ పోస్టును తెలంగాణ వారికి ఇవ్వాలంటూ స్థానిక ఆఫీసర్లు, ఏపీ అధికారికే ఛాన్స్ ఇవ్వాలంటూ ఆంధ్ర అధికారులు పట్టుబట్టారు. విద్యుత్ శాఖలో సీఈఐజీ పోస్టు ఎంతో కీలకం. 10 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యానికి మించిన వినియోగానికి సీఈఐజీ అప్రూవల్ తప్పనిసరి. ఇంత కీలకమైన స్థానంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సీఈఐజీ పోస్టులో ఆంధ్ర అధికారులే కొనసాగుతూ వచ్చారు. గతంలో ఉన్న ఆఫీసర్లు చేసిన అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే మళ్లీ ఆంధ్ర వారికే పెత్తనం అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారనే చర్చ సైతం విద్యుత్ శాఖలో జరిగింది. ఈ సలహాదారుల వ్యవస్థతోనే ఏపీలో గత ప్రభుత్వం చులకనైంది. వీళ్ళు ఏ సలహాలు ఇస్తారో, తమ డిపార్ట్మెంట్ రాష్ట్రాభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషిస్తారో అర్థం కాదు. కానీ అడ్వైజర్ పేరుతో లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ సర్కారు ఖజానా ఖాళీ చేస్తూ క్యాబినెట్ హోదాను ఎంజాయ్ చేస్తుంటారు. ప్రధాన సలహాదారు, ముఖ్య సలహాదారు, వాళ్ళకి అసిస్టెంట్లు, ఇలా ఎండ్ కార్డు లేని చైన్ సిస్టమ్ ఇది. ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది ఈ కల్చర్. పైగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో దూరడానికి అప్లికేషన్స్ పెడుతున్న బ్యాచ్ అంతా ఆంధ్ర మూలాలు ఉన్నవారే. అందుకే నియామకాల విషయంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలొల్లి మొదలైందనే మాట వినిపిస్తోంది.